అనుకుంటారు కదా. ఆల్రెడీ మనకి టార్గెట్ నడుస్తుందండి. టార్గెట్ నడుస్తుంది. మరి టార్గెట్ విన్ అవ్వాలంటే ఏం చేయాలి? విన్ అయితే ఎంత ఇన్కమ్ వచ్చింది కూడా ఇక్కడ చూడండి. మీకు ఇక ఈజీగా అనేది రాసాడు. మనకి టార్గెట్లో 2 టార్గెట్లు ఉన్నాయి. ఒక టార్గెట్ పేరు ఏంటి? గోల్డ్ కృష. గోల్డ్ కృష 18 డీడీలు లెఫ్ట్, 18 డీడీలు రైట్ అయితే మీకు అది టార్గెట్ అనేది విన్ అయిపోతాం. ఫస్ట్ టార్గెట్. ఫోర్ డెలియా. ఓకేనా సరే? వాయిస్ వినపడుతుందా? ఈ టార్గెట్ అనేది ఎంతమందికి ఉంటుంది అంటే ఫ్రెషరు, బ్రాంజ్ లెవెల్, సిల్వరు, ప్లాటినం 4 లెవెల్లోకి ఉపయోగపడుతుంది. ఈ 4 లెవెల్లో అదృష్టవంతులు ఇంకోవాలి వాస్తవంగా అయితే. ఎందుకోసం అంటే మీరు లెఫ్ట్ 18 రైట్ 18 అయితే ఫస్ట్ టార్గెట్ విన్ అయిపోతారు. అది కాదు మలేషియా సింగపూర్ విన్ అవ్వాలంటే ఇంకా ముందుకు వెళ్ళిద్దామంట. చూడండి ఆ విన్నింగ్ అవ్వాలి అంటే ఇన్కమ్ పరంగా కూడా తీసుకుంటే ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉంది రాసిచ్చాడు మా వాళ్ళు. ఆ టార్గెట్ విన్ అయితే మీకు ఎంత అమౌంట్ వస్తుందంటే లెఫ్ట్ రైట్ అయితే మ్యాచింగ్ కనుక 18,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ బోనస్ కనుక ఇంకో 18,000. ర్యాంక్ అయితే 7,000 రూపాయలు. ఎందుకోసం అంటే లెఫ్ట్ 10 మంది రైట్ 10 మంది అయితే 20 మంది అయితే ర్యాంక్ 1 కదా. 18 అని చెప్పంటే 36 అవుతుంది. 36,000 ఇన్కమ్తో పాటు ప్లస్ ఇక్కడ చూసుకుంటే ర్యాంక్ ఇన్కమ్ 7,000 బోనస్ అవుతుంది. ర్యాంక్ కూడా 30 రోజుల్లో కంప్లీట్ చేస్తే మళ్ళీ 3,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఓవరాల్గా ఇక్కడ కమిట్మెంట్ టార్గెట్ విన్ అయితే మొత్తం లెక్కేసుకుంటే ఈ రోజు జాయిన్ అయినా సరే నేను చెబుతున్నా కదా, ఖచ్చితంగా మీరు ఒక నెలలో టార్గెట్ కంప్లీట్ చేశారంటే 46,000 రూపాయలు పక్కాగా తీసుకోవచ్చండి. ఒక నెలలో 46,000 ఇన్కమ్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఈరోజు చాలా పెద్ద జాబ్ అయితే వచ్చింది వాస్తవంగా అయితే. మినిమం 40,000 పైన జాబ్ కావాలంటే మంచిగా చదువుకున్న వాళ్ళకి వచ్చింది అనమాట. నేనేం చదువుకోలేదు గురించి, నాకు ఈ 46,000 ఇన్కమ్ కావాలని చెప్పంటే పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు జాయిన్ అయిపోయిన ఒక 30 రోజుల్లో టార్గెట్ పెట్టుకోండి. 30 రోజులు ఇది కొట్టడం పెద్ద మ్యాటర్ కాదండి. మీరు ఒక్కళ్ళే చేసేది కదా, మన టీంతో చేసుకుంటాం కాబట్టి ఈజీగా ఉండేది అనమాట. బయట సమాజంలో ఎందుకు కష్టం, ఇక్కడ సేఫ్ షాప్లో ఎందుకు తేలిక అని చెప్పంటే బయట సమాజంలో మనం ఒక్కళ్ళనే కష్టపడతాం, సేఫ్ షాప్లో టీంతో కష్టపడతాం. ప్లస్ అప్లయన్స్ సపోర్ట్ చేస్తాడు. అప్లయన్స్ మనకి అంటే గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ, టీంకి అంటే మంచి సలహాలు ఇవ్వడం కానీ ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ టార్గెట్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. అవకాశం ఉంది అందరికి, మనందరికీ అవకాశం ఉంది. నేనేం చెబుతాను కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇన్కమ్ తీసుకోవాలనేది మనస్ఫూర్తి కోరుకున్నా. మరి నేను కోరుకుంటే కాదన్నమాట, మీ పైన అప్లయన్స్ చాలా మంది కూడా మా డౌన్లైన్స్ ఇస్తే బాగుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే కాదు, ఎవరైతే అన్నారు కదా ఫ్రెషర్ కాడ నుంచి ప్లాటినం దాకా ఈ 4 లెవెల్లో మీరు అనుకోవాలండి. మీరు అనుకొని మీరు అది చేస్తే పక్కాగా ఇన్కమ్ తీసుకోవచ్చండి. మరి నేనైతే కంపెనీ ఇటాక్ రెడీగా ఉంది. మరి మీరు తీసుకుంటాక రెడీగా ఉన్నారా సార్ అందరూ కూడా? చూడండి 100% తీసుకోవచ్చు, అవకాశం ఉంది చూడండి. నెక్స్ట్ టార్గెట్ చూడండి, సింగపూర్ ట్రిప్ చూసుకోండి సార్, ఎంతో ఈజీగా ఇచ్చాడో. ఇది ఒక ఫ్రెషర్ లీడర్కి పెట్టిన టార్గెట్ అన్నమాట. అర్థమైనా? లెఫ్ట్ 30 డీడీలు, రైట్ 30 డీడీలు 200 బీవీతో మనం టార్గెట్ విన్ చేయించామంటే ఇన్కమ్ పరంగా చూడండి ఎంత వస్తుందో చూడండి. లెఫ్ట్ రైట్ వచ్చే ఇన్కమ్ పరంగా 30,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ బోనస్గా వచ్చే ఇన్కమ్ 30,000 రూపాయలు వస్తుంది. అలానే ర్యాంక్ 1 అయితే మళ్ళీ దాని ద్వారా 7,000 రూపాయలు వస్తుంది. ర్యాంక్ 1 కూడా మనం అనుకున్న టార్గెట్ నెల రోజులు 30 రోజులు కంప్లీట్ చేసామంటే మళ్ళీ ఒక 3,000 వస్తుంది. అలానే ర్యాంక్ 2 అండి. ర్యాంక్ 2 కూడా 45 రోజుల్లో మనం కంప్లీట్ చేసామంటే ర్యాంక్ 2 ఇన్కమ్ ఒక 9,000 వస్తుంది. దాని బోనస్ ఇన్కమ్ కూడా 30 రోజులకి 75 రోజులకి ఉంటుంది అనమాట. ర్యాంక్ 2 బోనస్ ఇన్కమ్ 75 రోజులకి ఎంత ఈజీగా ఇచ్చింది చూడండి. 75 రోజులు కంప్లీట్ చేసామంటే ర్యాంక్ 2 కూడా చూడండి మళ్ళీ 5,000 రూపాయలతో పాటు ఎక్స్ట్రా. టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఇక్కడ 84,000 కొట్టండి. 2 నెలలుగా పెట్టుకున్నా కూడా నిజంగా 42,000 తీసుకోవచ్చు. కాదు గురుజీ నాకు 2 నెలలకు కంప్లీట్ చేయలేను, నేను నిదానంగా చేసుకుంటా గురుజీ, 4 నెలలకు చేసుకుంటా. కొట్టండి, 4 నెలలకు డివైడ్ చేయండి సార్, ఎంత అవుతుంది? 21,000 సింపుల్గా అవబడుతుందట. నెలకి 21,000 సంపాదించుకోవచ్చు దీంట్లో, ఈ బిజినెస్లో కరెక్ట్ ఫోకస్ చేసుకుంటే. అంటే 4 నెలలకు కంప్లీట్ చేసుకుంటే 21,000 రూపాయలు. కాదు కూడదండి నేను 2 నెలల్లో చేసుకుంటా అంటే 42,000. కాదు కూడదండి అని చెప్పేసి ఎవరున్న సత్తా ఉన్న లీడర్ నేను చేస్తాను గురించి, ఒక్క నెలలో చేస్తాను గురించి, కంప్లీట్ చేస్తాను గురించి చెప్పంటే ఒక్క నెల కంప్లీట్ చేస్తే 84,000 రూపాయలు కంపెనీ ద్వారా తీసుకోవచ్చు. ఈ ఇన్కమ్తో పాటు
మలేషియా సింగపూర్ ట్రిప్ విన్ అయిపోతే ఫ్రీ ట్రిప్. ఆ ట్రిప్ కాస్ట్ చెప్పాడు, అర్థమైందా? మామూలు చెప్పాడు ఎంత? ఎస్ మోహన్ 80,000 రూపాయలు. 1,80,000. 1,80,000 రూపాయలు కట్టి మేము వెళ్దామని ప్లాన్ చేసామండి. వాస్తవంగా అయితే 1,80,000 కాదు, ఇంకా ఏది టీంతో వెళ్తున్నాం కదా 1,80,000, లేకపోతే ఇంకా ఎక్కువ అయింది అమౌంట్. 4 లక్షల ప్యాకేజ్ అది వాస్తవంగా అయితే. 2,000 మంది వెళ్తున్నాం అని చెప్పేసి 1,80,000కి బల్క్ మీద మాట్లాడారు మా ఉద్యోగులు. బిగ్ క్లాస్ చూడండి, బిగ్ క్లాస్ అందరూ కూడా చూడండి. ఇంత పెద్ద టార్గెట్ వస్తే సైలెంట్గా ఉండబాకండి సార్. క్రూజ్ Yes, షిప్ yes, వాళ్ళకి more. 5 రోజుల పాటు ఆ Yes, షిప్ more. చూపించారు కదా, షిప్ వీడియో చూపించారు కదా. అసలు ఆ Yes, షిప్ more. వాళ్ళకి ఎలా చేస్తే విన్ అవుతాం, ఏం చేస్తే విన్ అవుతాం, ఇంత డబ్బులు ఎలా వస్తుంది, దానికి కూడా మాజీ ప్లానింగ్ ఇచ్చాడు. సేమ్ అదే ప్లానింగ్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, సింపుల్ గా కనబడుతుంది మీ కంటికి. ప్రతిరోజు 5 ప్లాన్లు అండి. 5 ప్లాన్లు చెబితే చెప్పండి, 5 ప్లాన్లు ప్లస్ 116 రోజులు అంటే 4 నెలలు కలిపేశాడు మాజీ. ఒకటంటే రోజుకి 5 ప్లాన్లు లెక్క అయితే ఎంత అవుతుంది? 580 ప్లాన్లు పక్కన అవుతుంది. చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడు మాజీ. నిజంగా ఈ ఉన్న 4 నెలలు మనం కరెక్ట్గా వాడుకున్నామంటే, రోజుకి 5 ప్లాన్లు లెక్క మనం చెప్పామంటే 116 ప్లాన్లు అవుతాయి కరెక్ట్గా మనం చెప్పామంటే. 116 రోజుల్లో 580 ప్లాన్లు అవుతున్నాయి. 580 ప్లాన్లు చెబితే ఎన్ని రావచ్చు మీ ఆలోచన ప్రకారం చెప్పండి. చెప్పండి సార్. 580 ప్లాన్లు చెబితే ఎన్ని డీటెయిల్స్ వస్తాయి మీ ఆలోచన ప్రకారం అయితే? 100 వస్తాయి. 100 డీడీలు పైన వస్తాయి. 100 డీడీలు వస్తాయి మోహన్. 100 డీడీలు వస్తాయండి. 100 వస్తాయి. 100 అంటే ఎంత ఎంత అమౌంట్ వస్తుంది? 2 లక్షల రూపాయలు వస్తాయండి. 100 డీడీలు 100 డీడీలు అయితే 2 లక్షల రూపాయలు సంపాదించండి. సరే కాదు గురించి నిజంగా అన్ని రావేమో అని చెప్పి మీకేమో డౌట్ అనిపిస్తే లెఫ్ట్ 30 రైట్ 30 వస్తాయిగా. ఎస్ మోహన్. లెఫ్ట్ 30 రైట్ 30 అని వస్తాయి సింపుల్గా వేసుకున్నాడు. నిజమే గురించి అన్ని రావేమో అని మీకు డౌట్ అనిపిస్తే కనీసం లెఫ్ట్ 30 రైట్ 30 వచ్చినా కూడా మలేషియా సింగపూర్ ట్రిప్ అయిపోతే ఇక్కడ 84,000 రూపాయలు ఇన్కమ్ పరంగా తీసుకొచ్చి ఆల్రెడీ నేను చూపించే ఉన్నాను అనమాట. చూడండి సార్, నేను చెబుతున్నాను కదా, మీ అందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఒక్కసారి ఢిల్లీ నుంచి మలేషియా వెళ్ళి, మలేషియా నుంచి మలేషియా కాదు, సింగపూర్ వెళ్ళి, సింగపూర్ నుంచి మలేషియాకి మనం క్రూజ్ షిప్ లో 5 రోజులు జర్నీ చేస్తే చెప్పండి ఎలా అనిపించింది మీ ఫీలింగ్? దీని అమ్మ జీవితం స్వర్గం అంటే ఎక్కడ ఉందరా బాబు, ఇక్కడే ఉందరా బాబు స్వర్గం అనిపించింది. అనిపించింది మీద అది షిప్ కాదండి, ఒక ఊరు. షిప్ అనుకుంటారు, షిప్ కాదు, షిప్ లో ఒక ఊరు ఉంటుంది అన్నమాట. దాంట్లో నేను చూపించడానికి బాగుంది, షాపింగ్ మాల్స్ ఉంటాయంట, అర్థమైతే ఉంటాయి, బెడ్రూమ్స్, ఫుడ్, హోటల్స్, మీటింగ్ పెట్టుకుంటా, మీటింగ్ హాలు అంతా. దాంట్లోకి నిజంగా రెస్టారెంట్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, మళ్ళీ దాంట్లో చూడండి అసలు దాంట్లో ఎన్నో. ఒక సముద్రం అండి, అది ఒక సముద్రంలో ఒక పెద్ద ఊరు అనమాట. ఆ ఊర్లో మనం ప్రయాణం చేస్తున్నాం. అది చూస్తే చిన్నగా కాబడుతుందిగా 20 స్టేర్ల అపార్ట్మెంట్ అంట. అది ఎంత, ఆ షిప్ ఎంత ఉంటుంది? 20 స్టేర్లు ఉండేదంట. ఆలోచన చేయండి, మీ మనసు పెట్టి ఆలోచన చేయండి. నిజంగా ఇన్ని టార్గెట్లు వస్తున్నాయా అని చెప్పేసి అంటే మావోజీ నిన్న సోమశేఖర్ మావోజీ చెప్పారన్నమాట. అది కొంచెం కొంచెం డివైడ్ చేసుకుంటే మీరు ఇంకా ఈజీగా ఉంటుంది. కొంచెం కొంచెం డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పారు. చిన్న మావోజీ, నరేష్ మావోజీ మంచి ఆలోచనతో బాబు ఒక మలేషియా సింగపూర్తో పాటు దానికి ట్రయలర్గా ముందుగా చీరాల బీచ్ అని చెప్పేసి ఆల్రెడీ పెట్టాడు. నిజంగా చీరాల బీచ్ ఇక్కడ తీసుకుంటే ఒక ప్రెషర్ లీటర్కి లెఫ్ట్ 400 రైట్ 400 మీరు అనుకుంటే ఈ ఒక్క వారం చాలండి. సరిగ్గా అనుకుంటే ఒక్కళ్ళకి ఒక రోజు చాలు. చెయ్యాలి అని సత్తా ఉన్న వాళ్ళకైతే ఒకే రోజులో మన టీంలో చాలా మంది 5 డీడీలు చెప్పించారు, 10 డీడీలు చెప్పించారు, 13 డీడీలు చెప్పించారు. అవునా కదా? లెఫ్ట్ 2 డీడీలు, రైట్ డీడీలు, మొత్తం 4 డీడీలు అండి. ఒక ప్రెషర్ లీటర్ చేయడం కష్టం అంటారా? ఒక్క రోజులో కూడా చేయొచ్చు. ఒక్క రోజులో చేసి మీ ఫోటో ఎందుకు రాకూడదు? చిన్న మార్జీ టీంలో ఫస్ట్ ఫోటో మీకు ఎందుకు మీ పేరు ఎందుకు రాకూడదు? తీసుకోండి సార్, సీరియస్ తీసుకోండి, యాక్షన్ తీసుకోండి.
కందుకూరు టీం నుంచి ఎందుకు రాకూడదు, రేపల్ టీం నుంచి ఎందుకు రాకూడదు, నాయుడుపేట టీం నుంచి ఎందుకు రాకూడదు, మంగళగిరి టీం నుంచి ఎందుకు రాకూడదు, అమరావతి టీం నుంచి ఎందుకు రాకూడదు, గుంటూరు టీం నుంచి ఎందుకు రాకూడదు, అలానే ఖమ్మం టీం ఓనకాల నుంచి ఎందుకు రాకూడదు, ఇల్లందు నుంచి ఎందుకు రాకూడదు చెప్పండి. నా టీంలో గురించి ఫస్ట్ ఫోటో రావాలి గురించి చెప్పేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటే మీ అందరి ఫోటోలు ఇప్పుడు ఏదైతే చెబుతున్నా టీం పేర్లు అన్ని టీం వాళ్ళు తలా ఒకటి కాదండి, తలా 4 రావచ్చు. మీరు అనుకుంటే ఎందుకు రాకూడదు? Yes, Maharji. అరే అప్ అండ్ డౌన్ లైన్ జోడీగా ఉండి వర్క్ చేయండి సార్. అప్ అండ్ డౌన్ లైన్ జోడీగా ఉండి వర్క్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్ విన్ అవుతావచ్చండి. మనకి బోనస్ ఇన్కమ్ కంపెనీ ఏమంటుంది, బోనస్ ఇన్కమ్ కాదు డబుల్ బోనస్ ఇన్కమ్ ఇస్తా ఉంటుంది. అలానే మన అప్లయన్స్ కూడా సిస్టమ్ తోల గురించి బాబు మా టీంకి బోనస్ అంటే కదా ఒక టార్గెట్ కాదు, దాంతోపాటు బోనస్ ఇంకో టార్గెట్ కూడా అని చెప్పేసి మళ్ళీ యాడ్ చేస్తున్నారు మా వాళ్ళు. కానీ సిస్టంలో ఉండి వర్క్ చేసుకుంటే మాత్రం ఎన్ని బెనిఫిట్లు అండి. మరి మా వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్తా సిద్ధంగా ఉన్నారు, మరి మీరు సిద్ధంగా ఉన్నారా సార్? Yes, Maharji. Yes. నేను చెబుతున్నాను సార్, ఇదిగో ఈ రోజు మనం చూస్తున్నాం కదా, రేపు పొద్దున గురించి మన టీంలో వినయ్యారు గురించి అని చెప్పేసి మీరు అందరూ కూడా నాకు చెప్పాల్సి వచ్చింది అనమాట. ఓకేనా? మనం మావర్జీని చిన్న మావర్జీ కానీ నరేష్ మావర్జీ కానీ జూమ్కి పిలిపించాము అని చెప్పంటే టార్గెట్ విన్ అయిన వాళ్ళని సెలబ్రేషన్ చేయడం కోసం పిలిపించాలి మనం జూమ్కి రేపు. ఓకేనా? Yes, Maharji. Yes, Maharji. ఈ రోజు కమిట్మెంట్ చేసేసుకోండి, కంప్లీట్ గా అయిపోయింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి, అందరూ కంప్లీట్ అయినందుకు. అందరూ కూడా చీరాల బ్యాచ్ విన్ అయిపోయారు. నేనైతే కంగ్రాచులేషన్ సార్ అందరు కూడా. అలానే స్కూల్ షిప్ గురించి చెప్పుకుంటే ఆ షిప్ వీడియో కూడా పెట్టాడు, చూడండి ఒకసారి చూడండి. అగపడుతుందా సార్? షిప్ అగపడుతుందా? Yes, ఒకసారి yes, కళ్ళతో Maharji. చూడండి. నిజంగా రోజు ఈ వీడియో చూపిస్తూ ఉన్నాను మనకి. దేనికి రోజు వీడియో చూపిస్తున్నా అంటే మీకు చూపించడం ఒకసారే. నేను రోజు పడుకునేటప్పుడు ఒకసారి చూస్తాను, లేచినా ఒకసారి చూస్తాను. మధ్యలో ఎవరైనా టీం ఉన్నారో వాళ్ళకి కూడా చూపిస్తాను. ఇంకో ఎన్నిసార్లు చూస్తానో నాకే తెలియదు అన్నమాట వాస్తవంగా అయితే. దేనికోసం అంటే మన డ్రీమ్ కళ్ళ ముందు అగబడుతూ ఉండాలి. మన డ్రీమ్ కళ్ళ ముందు అగబడుతుంది. మనకి విన్ అవ్వేది ఇంక మనలోనే ఉంది. మన కంపెనీ టార్గెట్ ఇచ్చింది, మన కళ్ళ ముందు షిప్ అగబడుతుంది. ఆ షిప్లో ప్రయాణం చేయాలి, నేను నా ఫ్యామిలీతో పోవాలి, నేను నా టీంతో పోవాలి అని చెప్పేసి ఎవరైతే మీరు డ్రీమ్ పెట్టుకున్నారో ప్రతిరోజు వర్క్లో చెప్పాలి, వర్క్లో ఉండాలన్నమాట. ఇందా మామూలు చూపించాడు కదా ప్లాన్స్. రోజుకి 5 ప్లాన్స్ కాదండి, 5 ప్లాన్స్, 5 ఫాలోఅప్లు. ఫుల్ టైం లీడరు 10 మందిని కలవచ్చు. ఒక ఫుల్ టైం లీడరు 10 మందిని కలవడం పెద్ద మ్యాటర్ కాదండి. మన కళ్ళ ముందు అవ్వబడుతుందండి, టార్గెట్ అవ్వబడుతుందండి. అరే 4 నెలలు కాదండి, మన కళ్ళ ముందు రోజుకు 10 మందిని కాదు 15 మందిని కలిసి ఒక నెల కంప్లీట్ చేయండి. ఎందుకు కాకూడదు? ఒక ఫ్రెషర్ లీడర్ అనుకుంటే కాదంటారా? ఫుల్ టైం దిగిపోండి. గురూజీ ఈ ఇన్కమ్ మీద బయట నేను కూలి పనికి వెళ్తున్నా గురూజీ, నాకు అంత వస్తుంది, 500 రూపాయలు కూలి ఇస్తున్నారు గురూజీ. ఆ 500 కూలి కాదు గురూజీ, దీంట్లో కొట్టుకుని ఒక నెలలో నేను కొట్టేస్తా గురూజీ చెప్పేసి కొట్టేసేయండి. రాండి, మీ ముందుకు రాండి, మీ అప్లైస్ ఎవరో మీకు సపోర్ట్ చేయడానికి మేము ముందుకుంటాం. ఓకేనా సార్? అర్థమవుతుందా? Yes, Maharji. Yes, yes, Maharji. ఇక మన చేతుల్లో ఉంది సార్, ఏం చేయాలని మన చేతుల్లో ఉందన్నమాట. ఓకేనా? మీరే మాట్లాడాల్సి వచ్చింది, నేనేం మాట్లాడేది అన్నమాట. చెప్పాల్సింది మొత్తం చెప్పాను. నరేష్ మాజీ ఆల్రెడీ నేను చూపించాల్సింది చూపించాం. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ అగైన్ దాన్ని ఆ పీపీటీ ఫైల్ని మళ్ళీ చూపించాను మీకు. ఓకేనా? నేనేం చెబుతున్నాను, స్పీడ్గా నా కమిట్మెంట్లు తీసుకోండి. ఏదో నా కోసం కాదు, మీకోసం తీసుకోండి, మీ అప్లయన్స్ కోసం కూడా కాదు. ఓకేనా? ఇది ఎవరైనా అంటే కమిట్మెంట్ ఎవరి కోసం తీసుకోవాలంటే నా కోసం నేను తీసుకోవాలి, మీకోసం మీరు తీసుకోవాలి. అట్లా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఈ చెప్పే కదా, చీరాల బీచ్లో ఉంటారు, మలేషియా సింగపూర్లో ఉంటారు. Yes, Maharji. సార్ ర్యాంక్ 1 లీడర్లతో ఇక కమిట్మెంట్ చెప్పిద్దాం. మదర్ సార్ టీంతో మాట్లాడించండి, 1 by 1 మాట్లాడించండి. Thank you, Maharji. Thanks so much, Maharji. Definitely, Maharji. చీరాల బీచ్ విన్నర్స్ డెఫినెట్ గా Maharji ఈ వారంలో డెఫినెట్ గా చేపిస్తాను Maharji. ఒక 5 మంది అంటే మొత్తం 10 మంది చేయిస్తాం Maharji ఈ వారం సంబంధించి Maharji. సో సంజయ్ సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి.